ఈరోజు కదిరి పట్టణంలోని వలిసాబ్ రోడ్లో తజ్ముల్ టీ హోటల్ దగ్గర కదిరి నియోజకవర్గ ఎన్డీఏ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు గెలుపొందిన సందర్భంగా బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి అభినందిస్తూ ఆనందాన్ని పంచుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కేఎస్ బహుద్దీన్, మున్సిపల్ కౌన్సిలర్లు అల్ఫా ముస్తఫా, మహబూబ్ బాషా, కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇతాయతుల్లా, మాజీ అధ్యక్షుడు మహబూబ్ పీరా అలియాస్ పిట్టు, నాయకులు డాక్యుమెంటరీ రైటర్ సలీం, దాదాపీర్, గంగా శ్రీరామ్, ఇమాములు సింగ్, తుమ్మల బాబా, రామచంద్ర, బుడిగి ఫిరోజ్, గుజరీ బాబ్జాన్, సయ్యద్ బాషా, కందికుంట అమీన్, జాబీద్, అహ్మద్ బాషా, ఖాజా బాబా, జిలాన్ బాషా, మన్సూర్ సాహెబ్, తుమ్మల అలీ తదితరులు. నిన్నటి రోజు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఫలితాలలో కదిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి జన హృదయ నేత, ప్రజా హృదయాలను గెలుచుకున్నటువంటి ప్రజానాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ గారు భారీ మెజార్టీతో గెలిపించిన కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వంచి వాళ్ళకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇది పెత్తందారులకు, పేదలకు జరిగిన యుద్ధంలో పెట్టుబడిదారులకు బుద్ధి చెప్పినటువంటి ఎన్నిక ఇది. ఈ ఎన్నిక కేవలం ప్రజలకే అంకితం అని మేము అనుకుంటున్నాం. ఈ విజయంతో కందికుంట వెంకట ప్రసాద్ గారు కదిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడాలని, కదిరి నియోజకవర్గం మొత్తం అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా పయనింపజేయడం కోసం ఆయన వంతు కృషి చేసి కదిరిని ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతారని మేమందరం ఆశిస్తున్నాం. ఖచ్చితంగా విజన్ ఉన్న నాయకుడు కదిరిలో కందికుంట, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. జై బాబు.